మా బ్రహ్మిగాడి కాలేజ్ మానేసి బేకరీలో పనికి జాయిన్ అయ్యాడు. మొహం పగిలిపోద్ది. అసలు మ్యాటర్ ఏంటంటే ఈ రోజు కాలేజ్కి వెళ్దామని చెప్పి రాజంపేటకి వెళ్ళాక బ్రహ్మిగాడి దగ్గరికి అయితే వెళ్ళా. ఇంకప్పుడు దిలీప్ గారి కాల్ చేసి రాజంపేటలోనే ఉన్నానరా, నా స్కూటీ షోరూమ్ దగ్గర ఇచ్చి కాలేజ్కి వెళ్దామని చెప్పాడు. ఇంకా అందుకని చెప్పి నేను బ్రహ్మిగాడు తెలిసినది బేకరీ ఉంటే అక్కడికైతే వెళ్ళాము. మేము వెళ్ళినప్పుడు ఇక్కడ ఆయన అయితే టిఫిన్ అయితే తినలేదంట. ఇంకా అందుకని చెప్పి ఆయన అయితే మీరు కాసేపు షాపుని చూసుకుంటారా, నేను తింటా అని చెప్పాడు. ఇంకా మేము కూడా సరే అని చెప్పాము. కరెక్ట్ గా ఆయన తింటా ఉన్నప్పుడు అయితే ఎవరో కస్టమర్స్ అయితే వచ్చారో. ఇంకా అందుకని చెప్పి బ్రహ్మిగాడు అయితే ప్యాక్ చేసి ఇస్తున్నాడు. ఏ మాటకి ఆ మాట మా బ్రహ్మిగాడు మాత్రం ప్రొఫెషనల్ లెవెల్ లో వర్క్ చేస్తున్నాడు. ఫ్యూచర్ లో ఎప్పుడైనా పనికొస్తదనేమో. తర్వాత కాసేపటికి దిలీప్ గాడు అయితే వచ్చాడు. ఇంకా ముగ్గురం కలిసి టైర్ షాప్ కి అయితే వెళ్ళాము. ఎందుకంటే దిలీప్ గాడి స్కూటీ బ్యాక్ టైర్ అయితే ఫుల్ గా అరిగిపోయిందంట. ఇంకా అందుకని చెప్పి టైర్ చేంజ్ చేపిస్తున్నాడు. ఇంకా టైర్ తీసుకుని ఇక్కడే టైర్ కూడా మార్పించుకున్నాము. ఇంకా టైర్ మార్పించుకున్నాక బైపాస్ లో ఉండే హోండా షోరూమ్ లో వాడు స్కూటీ సర్వీసింగ్ ఇచ్చేసి మేము కాలేజ్కి అయితే వెళ్ళిపోయాము. ఇంకా ఈవినింగ్ కాలేజ్ అయిపోయాక ఇంటికి వెళ్ళేటప్పుడు షోరూమ్ దగ్గరికి వెళ్లి వాడు స్కూటీ తీసుకొని ఎవరి పాటు వాళ్ళు ఇంటికి అయితే వెళ్ళిపోయాము. మీరు కూడా వెళ్లే ముందు వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ అండ్ ఫాలో చేసుకుని వెళ్ళండి మామ.